చింతింపకుడి. ఇట్ ఈస్ అ కమాండ్మెంట్, ఇది ఆజ్ఞ. నువ్వు దాన్ని చింతిస్తున్నాడు, నువ్వు పాపం చేస్తున్నావు. చింతిస్తున్నాడు, దేవునికి విరుద్ధంగా ప్రయత్నం చేస్తున్నావు. ఆయన చింతించొద్దు అన్న తర్వాత నువ్వు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ చింతిస్తావు? ఆయన అలాగే చెప్తాడండి, లెక్కలేదన్నమాట నీకు దేవుని వాక్యం అంటే. మీరు దేనిని గురించి చింతించకండి అని. మరి చింతిస్తున్నావంటే అంటే సడన్గా ఏదైనా జరిగినప్పుడు కదా బాధ కలుగుతుంది మనకు ఆ పూట, ఆ నిమిషాలు. వెంటనే నీకు గుర్తు రావాల్సిందేంటి? దేనిని గురించి చింతించకండి. నువ్వేం చేయాలి? చింతించకు, విచారించకు, మత్తుగా ఉండకు. అయితే నువ్వేం చేయి? ప్రార్థన చేయి. దేనిని గురించి చింతించకూడదు కానీ ఏం చేయండి? 4, 6, 7 ఫిలిప్పీ పత్రిక. మీ యొక్క మనవులు కృతజ్ఞతాపూర్వకముగా మీ తండ్రికి తెలియచేయండి. మీ మనవులేంటో ఆయనకు తెలియజేయండి. మొదటిది చింతించకండి, దేవునికి తెలియజేయండి లేక వేడుకోండి. రెండవది చింతించకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. చింతించకు కానీ ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు, ఆయన సన్నిధిని వెతుకు. ఆయన రాజ్యములో ఉన్న నీతి సమాధానాల్ని వెతుకు. దేవుని గూర్చిన సంగతులను ఆలోచన చేయి. చింతించకు కానీ 2 పనులు చేయి. మొదటి పని ఏంటి? ప్రార్థన చేయి. రెండో పని ఏంటి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. నేను సాక్షిగా ఉండాలండి అంటున్నాడు ఆయన. అంతే, అదే పని. నువ్వు చింతించకు, సాక్షిగా ఉండు. చింతించకు, ప్రార్థించు. నువ్వేమిట్రా ఏమి పెద్దగా 10 కోట్ల ఏమైనా వెనకాల వేసావేంటి ఏంటి అని ఎవడైనా అడగొచ్చు అనుకోవచ్చు. ఏమి లేదు కదా నీకు పెద్దగా ఏమిటి అని అనొచ్చు. ప్రార్థించు. రెండవది ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతా ఉండు. అప్పుడు అన్ని అనుగ్రహించబడతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం? మనుషులను చింతిస్తా కూర్చుంటూ ఉంటాం. లేకపోతే ఐహిక విచారాలు, ధనభోగాలు, ధనం మోసం అంటాడు. ధనం మోసంలో పడిపోయి ఆయన అలాగే చెప్తారు కానీ మనం సంపాదించుకోకపోతే ఇవన్నీ ఎక్కడవుతాయి పనులు. కాబట్టి దేవుని మందిరాన్ని, దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి సంపాదన మీద పడిపోదాం అనుకుంటే అదే నీకు కీడు. ధనాపేక్ష సమస్త విధములైన కీడు నీ